జానపద లలిత గీతం ఇది. దీన్ని కొనకళ్ళ వెంకటరత్నం గారు 1959లో రచించారు. దీన్ని ఘంటసాల గారు సంగీతం సమకూర్చి ఆలపించారు. దాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. పల్లెటూళ్ళలో పల్లెపడుచు పచ్చిక బయళ్లల్లో పనిచేసే తన మామ కోసం అన్నం తీసుకువెళ్తూ ఉంటుంది. మామ అక్కడ కనిపించకపోయేసరికి మనసులో చాలా బాధ చెంది ఏది కదిలినా తన మావయ్య వస్తున్నాడనే భ్రాంతితో ఇలా పాడుతోంది. రావోయ్ బంగారి మామా, నీతోటి రహస్యమొకటున్నదోయ్, రావోయి బంగారి మావా, నీతోటి రహస్యమొకటున్నదోయ్, రావోయి బంగారి మావా, నీళ్ళ తూరుల వెంట నిలుచున్న పాటనే, నీళ్ళ తూరుల వెంట నిలుచున్న పాటనే, జలజలల్విని గుండె జల్లుమంటున్నది, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మావా, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా. మామ వచ్చేసరికి చాలా అందంగా కనిపించాలని మనసుతో భ్రాంతించింది. పచ్చిక బయళ్లలో కనిపించేటటువంటి పూలేవి కనిపించకపోయేసరికి ఆకాశంలో ఉన్నటువంటి పూలను చూసి, దూరంగా ఉన్న పూలను చూసి, అవిస పూలను చూసి అవి తల్లో తురుముకుని కనిపిస్తే బాగుంటుందని భావించి, నిజమైనటువంటి పల్లెపడుచు కావున అవి కూడా తన మామ వచ్చి తల్లో తిరిమితే బాగుంటుందనుకుంటూ ఇలా అంటుంది. అవిసె పువ్వులు రెండు అందకున్నాయి నాకు, అవిసె పువ్వులు రెండు అందకున్నాయి నాకు, తుంచినా సిగలోన తురిమిపోదువు గాని, రావోయి బంగారి మామా, రావోయి బంగారి మామా, ఏటి పడవ సరంగు పాత